ఫ్రెండ్స్, వెల్కమ్ ద ఫ్రీ ఎర్న్. టుడే వచ్చి టారిస్ గేమ్ టారిస్ సారీ టారిస్ యాప్లో మనం ఫ్రీగా మనీ ఎర్న్ చేయొచ్చు. అది ఎలాగో మీకు ఈ వీడియోలో తెలియచేస్తాను. పూర్తిగా చూడండి, లాస్ట్ వరకు చూడండి, అలాగైతేనే మీకు అర్థమవుతుందన్నమాట. నేను చూడండి, ఫస్ట్ యాప్ ఓపెన్ చేశాను. ఇందులో మనము టాస్క్లు కంప్లీట్ చేస్తూ మనం గేమ్ అనేవి అంటే వీళ్ళు ఇచ్చిన టాస్క్లు కంప్లీట్ చేస్తూ మనం అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. నాతో చూడండి 1918 రూపాయలు అనేది ఉంది. విత్డ్రా మీద క్లిక్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను ఎంత విత్డ్రా చేశానో అది కానీ మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ 1020 రూపాయలు, 1009 రూపాయలు, 1021 రూపీస్, 1046 రూపాయలు, 1037 రూపాయలు, 1090 రూపాయలు, 500, 200, 10 రూపీస్. 10 రూపీస్ నుంచి మొదలవుతుంది. ఫస్ట్ 10 రూపీస్ విత్డ్రా, తర్వాత 200, తర్వాత 500, తర్వాత 1000తో నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 1000 కంప్లీట్ చేసిన తర్వాత మనకు విత్డ్రా అనేది చూపిస్తుంది. 1000 కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా 1000 వచ్చినప్పుడల్లా మనం విత్డ్రా పెట్టుకోవచ్చు అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇదంతా నా విత్డ్రా హిస్టరీ అనమాట. నేను కొన్నాళ్ళుగా ఇది వాడలేదు, క్లోజ్ చేసేసాను. మళ్ళీ ఒక 2-3 డేస్ నుంచి వాడాను. 1 వీక్ అయింటుంది, సారీ ఫ్రెండ్స్, 1 వీక్ అయింటుంది. అప్పటి నుంచి వాడి నేను 1900 దాకా తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ చూడండి, డేట్లు కానీ ఉన్నాయి, విత్డ్రా టైము. ఇంతకుముందు విత్డ్రా సెకండ్లో పడిపోతున్నాయి. మొన్న పెట్టినప్పుడు 1 డే అయింది. ఇప్పుడు చూద్దాము విత్డ్రా ఏం చెప్పుకొస్తుందో చూద్దాము. విత్డ్రా పెడుతున్నాను. చూడండి, సక్సెస్ఫుల్ అయింది విత్డ్రాలు. చూడండి, ఇక్కడ బ్యాలెన్స్ అనేది తగ్గిపోయింది. ఇక్కడ చూద్దాము, ఇంకా విత్డ్రాల్ సక్సెస్ కాలేదు, ప్రాసెస్లో ఉందన్నమాట. చూడండి, ప్రాసెసింగ్లోన చూపిస్తుంది బ్యాలెన్స్. సక్సెస్ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఎలా అనేది చూస్తాము. మీరు ఎటువంటి ఇన్వెస్ట్ చేయకండి ఎటువంటి గేమ్లోన. ఇందులో కొన్ని ఫేక్గానే ఉంటాయన్నమాట. ఇప్పుడు మీకు ఇది యాది ఫేక్ అనేది మీకు చూపిస్తాను. ఇది అనేది ఫేక్ గేమ్ అనమాట. ఇందులో అస్సలు ఇన్వెస్ట్ చేయకండి. వితౌట్ ఇన్వెస్ట్తోనే చేయండి. చిన్న చిన్న టాస్కులు కంప్లీట్ చేసుకుంటూ మీరు ఎర్న్ చేయండి. అలాగైతేనే ఈజీగా ఎర్న్ చేయొచ్చు. వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో చేయడానికే ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఎక్కువ ఉన్నాయి. అలాగే మనము ఇక్కడ గేమ్స్ ఆడుతూ కానీ మనం ఎర్న్ చేయొచ్చు. సింపుల్గా ఉంటాయన్నమాట గేమ్స్. ఇక్కడ ఉన్నాయి చూడండి. అలాగే యూట్యూబ్ వీడియోస్ వాచింగ్ టు ఎర్న్ అన్నారు కదా, వీడియోస్ చూసుకుంటూ కానీ మనం ఎర్న్ చేయొచ్చు. మీకు ఇందులో నేను ఒక చిన్న గేమ్ చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటాయి టాస్క్లు, కానీ వాళ్ళు చెప్పిన పర్ఫెక్ట్గా మనం ఫాలో అయ్యి కంప్లీట్ చేస్తే మనం వాళ్ళు చెప్పిన టార్గెట్ కంప్లీట్ అవ్వగానే మనకు ఇక్కడ తీసుకోమని చెప్తుంది అనమాట. చూడండి, మనం ఇంతకుముందు ఇది ఆడుతుంటాం కదా, ఒక 10 years బ్యాక్ ఇది గేమ్ ఎక్కువగా ఆడేవాళ్ళు. ఇలా అనమాట. ఇది చూడండి, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ వచ్చి డైలీ ఒక్కటే ఆడగలం. మనము డైలీ ఒకటి ఆడగలము. ఇలా కంప్లీట్ చేసుకుంటూ పోతే మనకు ఇలా బాక్స్ ఓపెన్ అవుతుంది. 10th లెవెల్కి పోయినప్పుడు బాక్స్ అనేది వస్తుంది అనమాట. మళ్ళీ అయిన తర్వాత 15 లెవెల్కి పోయినప్పుడు బాక్స్ వస్తుంది. ఇలా బాక్సెస్ వస్తుంటాయి అనమాట. 5 లెవెల్ అయినట్లల్లా డైలీ ఒక్కసారి ఆడగలము. తర్వాత ఇది షూటింగ్ గేమ్ అనేది ఉంది. తర్వాత ఇది ఉంది. తర్వాత వాచింగ్ వీడియోస్ ఉంది. ఇది కానీ ఉందన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటా. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో చేయండి. చూడండి, ఇది టాస్క్లు అనేది కంప్లీట్ చేశాను. ఇవి టైమింగ్ పడ్డాయి నాకు. ఈ టైం అయితేనే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు.
అన్నమాట. నేను చాలా టాస్కులు కంప్లీట్ చేశాను. ఇక్కడ చూడండి ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేసే ఇక్కడ ఉన్నాయి చూడండి 15 టాస్కులు ఉంటే 3 కంప్లీట్ చేశాను అనమాట. తర్వాత ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టాస్కులు కంప్లీట్ చేశాను. ఇందులో కానీ టాస్క్ 2 కంప్లీట్ చేసే 8 ఉన్నాయి టాస్క్స్ అనేది మనం కంప్లీట్ చేసుకుంటూ పోయినామనుకోండి మనకు అమౌంట్ యాడ్ అవుతుంది. విత్డ్రా ఎందో లేదో చూద్దాము. ఇంకా కాలేదు ఫ్రెండ్స్, ప్రాసెస్లో ఉంది ఇది. ఇక్కడ చూడండి విత్డ్రా టైమింగ్ వచ్చి 7/2026 22:18 అంది. 22:18 నిమిషాలకి నైట్ 10:18 నేను విత్డ్రా పెట్టినట్లు ఇది. ఇప్పుడు ఇది ఎన్ని గంటలకు రిసీవ్ అయ్యిందో మీకు అది కానీ చూపిస్తాను అండి. విత్డ్రా సక్సెస్ ఇక్కడ కానీ అదే టైమింగే చూపిస్తుంది. నేను విత్డ్రా పెట్టిన టైమింగే చూపిస్తుంది అనమాట. ఇక్కడ సక్సెస్ఫుల్ అయింది కదా, నాకు వచ్చి కరెక్ట్గా 1 డే తర్వాత యాడ్ అయింది నా అకౌంట్లోకి. ఇది వచ్చి మనీ సక్సెస్ఫుల్గా యాడ్ అవుతుంది, మనకి ఎటువంటి అనుమానం లేదు. ఇవన్నీ పేమెంట్స్ నేను పెట్టిన వెంటనే నా అకౌంట్కి అనేది ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇది కానీ నాకు రిసీవ్ చేసుకున్నా నేను, కానీ మీకు ఫోన్పే అంటే ప్రూఫ్ చూపించేకి నాకు బ్యాంక్ అకౌంట్ హిస్టరీ అనేది రావడం లేదనమాట. ఎలా తీసుకోవాలో బ్యాంక్ ఆఫ్ ఇండియా హిస్టరీ ఎలా తీసుకోవాలో తెలియడం లేదు. అందుకోసమే మీకు చూపించలేకపోతున్నా రిసీవింగ్ది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే నాకు అమౌంట్ అనేది రిసీవ్ అయింది, పక్కాగా చెప్తున్నాను. ఇది రిసీవ్ అయింది నాకు అమౌంట్. మీరు కూడా ట్రై చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో కానీ జీమెయిల్తో కానీ లాగిన్ అయిన తర్వాత ప్రతి టాస్క్ కంప్లీట్ చేయండి. కొన్ని ఫేక్ గేమ్స్ ఉంటాయి, అవి యావో చూసుకోండి. నేను ఒక గేమ్ గురించి చెప్పాను కదా, అది కానీ చూసుకోండి. అలాగే ఎటువంటి ఇన్వెస్ట్ చేయకండి, ఎక్కువ అమౌంట్ రిస్క్లో పడకుండా ఇన్వెస్ట్ చేయడానికి పోకండి. సింపుల్గా టాస్కులు కంప్లీట్ చేయండి. కొన్ని గేమ్స్ ఆడమంటుంది, అవి కంప్లీట్ చేయండి. అలాగైతేనే మీరు ఈజీగా ఎర్న్ చేసుకోగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి, నేను ఖచ్చితంగా రిప్లై పెడతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.